హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ డిజి లోన్స్. ఈరోజు మనము జనరల్గా చాలా బిజినెస్కి ఎసెన్షియల్ ఒకటి వర్కింగ్ క్యాపిటల్ అని ఉంటుంది. ఓకే, ఈరోజు ఆ వర్కింగ్ క్యాపిటల్ గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఎస్బీఐ రిటైర్డ్ ఏజీఎం గారు మిస్టర్ ప్రసాద్ గారు ఉన్నారు మనతో పాటు. హాయ్ హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, జనరల్గా మనము వింటుంటాము ప్రతి బిజినెస్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ బిజినెస్ పీపుల్ తోటి ఇంటరాక్షన్ అయినప్పుడు కానీ వర్కింగ్ క్యాపిటల్ షార్టేజ్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, వర్కింగ్ క్యాపిటల్ డెఫిషియన్సీ, వర్కింగ్ క్యాపిటల్ దిస్ దట్ అని వింటుంటాం. అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, అది బిజినెస్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది, దాని అడ్వాంటేజెస్ ఏంటి, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? తప్పకుండా అండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే బిజినెసెస్కి చాలా ఫండ్స్ అనేది చాలా అవసరం. నార్మల్గా ప్రైమ్ ఆఫేసి బిజినెస్కి లాంగ్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్ రెండు రకాలు అవసరం పడతాయి. ఓకే అండి. లాంగ్ టర్మ్ ఫండ్స్కి డిఫరెంట్ లోన్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్కి డిఫరెంట్ లోన్స్. మనం ఇప్పుడు మాట్లాడుతున్న వర్కింగ్ క్యాపిటల్ అనేది షార్ట్ టర్మ్ నీడ్స్ మీట్ అవ్వడానికి. షార్ట్ టర్మ్ నీడ్స్ అంటే ఇమీడియట్గా ఒక సంస్థకి కానీ, ఒక బిజినెస్కి కానీ, ఒక బిజినెస్ ఫర్మ్కి కానీ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం బ్యాంక్ లోన్ ద్వారా మీట్ చేయొచ్చు. ఓకే, అది షార్ట్ టర్మ్ నీడ్స్కి వర్కింగ్ క్యాపిటల్ అంటే. లాంగ్ టర్మ్ నీడ్స్కి ఉండే లోన్లు సెపరేట్ లోన్స్, దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో దిస్ వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ మేడ్ బై ది బ్యాంక్స్ ఓకే టు టైడ్ ఓవర్ ది టెంపరరీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఫర్ ది ఫర్మ్. అదనమాట. అంటే బిజినెసెస్కి డే టు డే ఆపరేషన్స్ ఏం చేస్తుంది సార్ ఫర్మ్ అంటే? ట్రేడింగ్ పర్పస్ అవ్వచ్చు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు. దానికి కావాల్సిన అమౌంట్ డే టు డే ఆ సంస్థను నడిపించడానికి, ఆ బిజినెస్ని నడిపించడానికి, లేదా ఫ్యాక్టరీ ఆర్ కంపెనీని నడిపించడానికి ఏం అవసరమో దాన్ని, ఆ ఫండ్స్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఓకే. సింప్లీ క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ రన్నింగ్ ద బిజినెస్. ఓకే, అంటే లేమన్ లాంగ్వేజ్ అంటే మీకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్, రా మెటీరియల్ స్టేజ్ నుంచి ఎండ్ ప్రోడక్ట్ స్టేజ్ వరకు ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో, టైం గ్యాప్ ఉంటుందో, దట్ ఈస్ ఐ థింక్ పర్ఫెక్ట్. ఏ అమౌంట్ ఎంత అవసరమో దాన్నే వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఓకే ఓకే. క్యాపిటల్ రిక్వైర్డ్ ఫర్ వర్కింగ్ మీన్స్ వాట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ వర్కింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ట్రేడింగ్, దట్ ఈస్ ద కంపెనీ వర్కింగ్. దానికి అవసరమైన ఫండ్స్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఓకే. షార్ట్ టర్మ్ అంటే ఇది పీరియడ్ ఎంతవరకు ఇవ్వచ్చు, మినిమం అండ్ మాక్సిమం ఎంత ఉండదు? నార్మల్లీ షార్ట్ టర్మ్ అంటే బ్యాంక్స్ కన్సిడర్ 1 year సార్. 1 year వరకు షార్ట్ టర్మ్. అబోవ్ 1 year 1 to 3 years అయితే యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్ అబోవ్ 3 years లాంగ్ టర్మ్. ఓకే. బిలో 3 years షార్ట్ టర్మ్. ఓకే. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ మాత్రం 1 year. ఎవ్రీ 1 yearకి మనం తీసుకున్న లోన్ రెన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు పే బ్యాక్ ఎవ్రీథింగ్ అండ్ వీ హ్యావ్ టు టేక్ న్యూ రన్నింగ్ ఫెసిలిటీ, న్యూ డాక్యుమెంటేషన్, రెన్యువల్మెంట్ అది. ఓకే 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 సార్. ఇది వర్కింగ్ క్యాపిటల్కి ఫిక్స్డ్ క్యాపిటల్కి డిఫరెన్సెస్ ఏంటండి? అది మంచి క్వశ్చన్ అడిగారండి. నార్మల్గా ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. బిజినెసెస్కి అవసరమయ్యేవి రెండు రకాల ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్. లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ క్యాపిటల్, షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటే వర్కింగ్ క్యాపిటల్. ఏదైనా సంస్థను స్థాపించినప్పుడు ప్రమోటర్స్ ఒక క్యాపిటల్ తీసుకొస్తారు. దాన్ని స్టార్టింగ్ క్యాపిటల్, ఇనిషియల్ క్యాపిటల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ బై ది ప్రమోటర్ అంటే ఏంటి? సీడ్ క్యాపిటల్. ఫస్ట్ సమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. బిజినెస్కి సపోజ్ ఒక 10 crores అవసరం. ప్రమోటర్స్ కూడా కొంత క్యాపిటల్ కంట్రిబ్యూట్ చేస్తారు. ఒక 2 crores 1 crore కంట్రిబ్యూట్ చేస్తారు. మిగతాది ఏం చేస్తారండి? మిగతాది పబ్లిక్ ఇష్యూ ఇవ్వచ్చు, ఐపీఓ ఇవ్వచ్చు. దాని ద్వారా పబ్లిక్ నుంచి మొబిలైజ్ చేస్తారు. ఈ రెండు ఓకే. అవుట్ ఆఫ్ 10 crores సపోజ్ 8 crores వచ్చేసింది. బట్ ఇంకా రిమైనింగ్ 2 crores గ్యాప్ ఉంది. ఆ 2 crores ఏంటి? అది ఎవ్రీడే అవసరం పడేది. ఎందుకంటే రా మెటీరియల్ కొనుక్కోవడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చేయడానికి దీనికి 2 crores అవసరం పడుతుంది. దానికి ఈ వర్కింగ్ క్యాపిటల్ లోన్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ మీన్స్ ఫస్ట్ వచ్చేది, లాస్ట్ పోయేది క్యాపిటల్. ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఎవరైనా ప్రమోటర్స్ ఫస్ట్ పెట్టుబడి పెట్టేదా దాన్ని క్యాపిటల్ అంటాం. అది చివరి వరకు ఉంటుంది. ఇట్ విల్ బి లాంగ్ లాస్టింగ్. సంస్థ క్లోజ్ అయిపోయే వరకు కూడా క్యాపిటల్ అనేది ఉంటుంది. బట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? మధ్యలో వచ్చేది, మధ్యలో పోయేది. ఓకే. అంటే ఇన్ బిట్వీన్ టెంపరీ, ఇది ఇస్ టెంపరీ అడ్జస్ట్మెంట్. 1 year ఫర్ 1 year ఆర్ 2 years. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్కి మరి ఇంకా అమౌంట్ అవసరం లేదు, ఫండ్స్ నెసెసిటీ లేదు, అప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అక్కర్లేదు. ఓకే. ఇట్ కెన్ సస్టైన్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే. బిజినెస్ కెన్ రన్ ఇట్స్ ఓన్, ఇట్ కెన్ ఫైనాన్స్ ఇట్స్ ఓన్ వర్కింగ్ క్యాపిటల్. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ క్యాష్ సర్ప్లస్, ఇట్ ఈస్ ఫండ్ సర్ప్లస్ ఉంటే అది. ఓకే.
ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఏమేమి ఉంటాయి సార్ బ్యాంక్లో ఇది? బాగా అడిగారు. ఇప్పుడే చెప్పాను కదా సార్, షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్. షార్ట్ టర్మ్ లోన్స్లో ఈ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది సార్. వర్కింగ్ క్యాపిటల్లో బ్యాంకర్స్ ఏం చేస్తారంటే దాన్ని క్యాష్ క్రెడిట్, ఓడి అంటాం. ఓకే. క్యాష్ క్రెడిట్ లోన్స్, సిసి లోన్స్, సిసి అండ్ ఓడి ఓవర్ డ్రాఫ్ట్. దిస్ ఈజ్ ఇంటూ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్. ఓకే. అంటే సిసి అంటే ఒక లిమిట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore లిమిట్ ఇస్తారు. ఆ లిమిట్ లోపల రిసీవబుల్స్ వస్తుంటాయి కదా, ఫండ్స్ సేల్ ప్రొసీడ్స్ వస్తుంటాయి, అవి ఇందులో క్రియేట్ చేసి మళ్ళీ అగైన్ దట్ విల్ బి రెస్టోర్డ్. ఓకే. రెస్టోర్డ్ అంటే కంటిన్యూటీ ఉంటుంది. ఎస్. అలాగే ఓడి అన్న కూడా అంతే, ఒక ఫిక్స్డ్ సెక్యూరిటీ తీసుకుని ఒక ఓడి లిమిట్ ఇస్తారు. బోత్ ఆర్ లెస్ సేమ్, సినానిమస్. బట్ ఓడి ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ద బిజినెస్ ఆపరేషన్స్. ఓకే. ఓడి ఈజ్ ఇండిపెండెంట్. సపోజ్ ఒక ఫర్మ్కి ఓడి కావాలి, ఒక 1 crore ఓడి కావాలి, బట్ దే విల్ మార్ట్గేజ్ సమ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ బేస్డ్ ఆన్ కొలాటరల్ తీసుకుంటారు. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు బిజినెస్ ఆపరేషన్స్. ఎస్. బట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు బిజినెస్ ఆపరేషన్స్. బిజినెస్ ఆపరేషన్స్ అంటే ఏంటి సార్? ఫస్ట్ రా మెటీరియల్ కొంటాడు ఏదైనా ఫర్ము. రా మెటీరియల్ కొన్న తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ స్టాక్ ఇన్ ప్రాసెస్. ఎస్. ప్రాసెసింగ్ ఉంటాయి కదా, తర్వాత ఫినిష్డ్ గుడ్స్ వస్తాయి. దేర్ ఆర్ 3 stages. సో రా మెటీరియల్ నుంచి అగైన్ ఆ ఫినిష్డ్ గుడ్స్ ఏం చేస్తారు, మార్కెట్లో దాన్ని సేల్ చేస్తారు. సేల్ చేస్తే క్యాష్ వస్తుంది. అగైన్ దే విల్ పర్చేస్ ద రా మెటీరియల్. దిస్ ఈస్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్. ఎస్, విన్నాను. ఓకే. ఓకే. ఇది జనరల్ ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ఫ్రెష్ న్యూ బిజినెసెస్కి కానీ ప్రమోటర్స్ కానీ ఇలా ఇస్తారు కొత్త బిజినెస్కి. అంటే వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎలా ఉంటాయి సార్? ఎలిజిబిలిటీ క్రైటీరియా సార్, ద బిజినెస్ షుడ్ బి రన్నింగ్ ఇన్ ఏ ప్రాఫిటబుల్ వే. అంటే న్యూ బిజినెస్ లాస్ మేకింగ్కి ఇట్ కెనాట్ అవైల్ ద వర్కింగ్ క్యాపిటల్ లోన్, బట్ ప్రాఫిటబుల్గా గుడ్ సాటిస్ఫాక్టరీ ట్రాక్ రికార్డ్ ఉండాలి. అది ఫస్ట్ క్రైటీరియా. ఓకే. ఏం సార్? ఓకే. రెండవది ప్రూఫ్ ఆఫ్ స్టడీ రెవెన్యూ ఆర్ టర్న్ ఓవర్. ఏదైనా సరే ప్రూఫ్ ఉండాలి, లాస్ట్ 1 year రన్ అవుతున్నట్టు. ఓకే. ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఇది కొత్త Startup ఫర్మ్స్కి companies- స్టార్ట్అప్ yes, that's కంపెనీస్కి what I'm ఇవ్వచ్చు asking. ఇవ్వకూడదు అంటే దాన్ని ప్రాజెక్ట్ చేసి మనం ఇవ్వచ్చు. దేర్ ఇస్ సెకండ్ మెథడ్ ఈజ్ దేర్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫర్మ్స్కి ఒక రకమైన లోన్లు, ఓకే. లేదా న్యూలీ స్టార్ట్అప్ అనుకోండి. స్టార్ట్అప్ అయితే ఏం చేస్తాం, సపోజ్ అది ఏంటి బిజినెస్ చేస్తుంది, అది నెక్స్ట్ year 1, year 2, year 3. ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీఆర్ ఇన్ 2025. 2026లో ఎంత అచీవ్ అవుతుంది సేల్స్ టర్న్ ఓవర్ ప్రొజెక్టెడ్, ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే 27, 28 బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ శాంక్షన్. అంటే నేచర్ ఆఫ్ బిజినెస్, నేచర్ ఆఫ్ గూడ్స్, వాట్ దే ఆర్ నేచర్ ఆఫ్ బిజినెస్ పట్టేసి మనకు దే విల్ డిసైడ్ అనమాట. న్యూ బిజినెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అండ్ న్యూ బిజినెస్. న్యూ బిజినెస్కి ఫైనాన్షియల్స్ ఉండవు కదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ షీటు, P&L స్టేట్మెంటు, ఫండ్స్ ఫ్లో, వర్క్ ఫ్లో స్టేట్మెంట్. ఓకే. బ్యాలెన్స్ షీట్ అంటే తెలుసు కదా, అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్. అండ్ P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే సంవత్సరం, అంటే మార్చ్ టు మార్చ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తయారు చేస్తారు ప్రతి కంపెనీ కూడా. దానికి ఆ సంవత్సరంలో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో అరైవ్ అవుతారు. అయితే ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, లాస్ అయితే లాస్. దాన్ని బట్టే బ్యాంక్ డిసైడ్ చేస్తుంది వీళ్ళకి లోన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది. సపోజ్ అదే ఇదే న్యూ ఫార్మ్ అయినప్పుడు అవేం ఉండవు కాబట్టి దే విల్ గో బై ప్రొజెక్షన్స్ ఎస్టిమేటెడ్. ఓకే. అంటే బ్యాంక్స్ విల్ క్యాల్కులేట్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ బేస్డ్ ఆన్ సేల్స్ అండ్ ఎస్ సార్ సేల్స్ అండ్ ప్రాఫిట్. ఓకే. ఓకే. వాట్ ఈస్ ద గుడ్ రేషియోస్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ సార్? అంటే జనరల్గా సిఎస్ అంటే జనరల్ డిస్కషన్స్లో వింటుంటాం, బ్యాంకర్స్ తోటి డిస్కస్ చేసినప్పుడు చాలా చూస్తుంటాం. అంటే ఈ రేషియోస్ తక్కువ ఉన్నాయి, ఆ రేషియోస్ తక్కువ ఉన్నాయి, ఓకే రేషియోస్ మెట్ కావట్లేదు, క్యాష్ ఫ్లో రేషియోస్. అంటే వాట్ ఈస్ ద రేషియోస్ ఎలా, అంటే ఏం బేస్ ఎలా? వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం డిస్కస్ చేసినట్టుగా బిజినెస్లో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ముందు చెప్పాం. లాంగ్ టర్మ్ అంటే ఏంటి, సపోజ్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక కంపెనీ ప్రిమిసెస్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, మెషినరీ ఉండాలి, అదంతా లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఏంటి సార్? షార్ట్ టర్మ్ అంటే ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ రా మెటీరియల్ అవసరం, పవర్ అవసరం, లేబర్ అవసరం, వర్కర్స్ అవసరం కంపెనీకి. ఇవన్నిటిని కూడా షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ అంటారు. వీళ్ళకి కొనడానికి కొంత ఫండ్స్ ఉండాలి కదా, అది దాన్ని దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ మీన్స్ ఇన్వెంటరీ మీన్స్ రా మెటీరియల్స్, ఓకే, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. అలాగే ఎవరైనా సరే మనకి డెటార్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అసెట్సే కదా. డెటార్స్ అంటే మనకి రిసీవబుల్స్ అంటే మనకి డబ్బులు రావాల్సి ఉన్నాయి, రాని బాకీలు, అవి కూడా అసెట్సే. సో ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ విచ్ కెన్ ఈజీలీ రియలైజబుల్ విత్ ఇన్ 1 year ఇంటూ క్యాష్ ఈజ్ కాల్డ్ కరెంట్ అసెట్స్. అంటే 1 year లోపల క్యాష్గా రియలైజ్ అవ్వాలి.
ఓకే. దట్ ఈస్ లిక్విడ్, మోర్ లిక్విడ్. 1 ఇయర్లో వస్తుందని గ్యారెంటీ ఉండి లిక్విడ్. 1 ఇయర్ దాటి వస్తే కనుక అది లిక్విడ్ కాదు, ఓకే. అది ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్. అది కరెంట్ అసెట్స్. కరెంట్ లైబిలిటీ అంటే సపోజ్ మనం బ్యాంకుకి ఇంట్రెస్ట్ కట్టాలి, దట్ ఈస్ కరెంట్ లైబిలిటీ. ఓకే. కరెంట్ లైబిలిటీ. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, దట్ ఈస్ కరెంట్ లైబిలిటీ డ్యూరింగ్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఓకే. అలాగే మనం రా మెటీరియల్ తెప్పించినందుకు వీ హ్యావ్ అవైల్డ్ క్రెడిట్ ఫ్రమ్ సప్లయర్స్, ఓకే. అది కూడా కరెంట్ లైబిలిటీ. వాళ్ళకి కూడా పే చేయాలి కదా. దే విల్ ఎక్స్టెండ్ మ్యాక్సిమం 3 months క్రెడిట్ పీరియడ్. అంటే కొంతసేపు 3 months గడువు ఇస్తారు పే చేయడానికి. దట్ 3 months ఈజ్ ఆల్సో వీ హ్యావ్ టు యూటిలైజ్ అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు పే ప్రాంప్ట్లీ. ఓకే. అదర్వైజ్ వీ విల్ బికమ్ ఎన్పిఏ ఫర్ దట్ సప్లయర్. Okay, based on this, we will calculate ratios. Because this current assets minus current liability is called working capital gap. Okay. Now you are asking a very important question, pertinent question. Working capital gap అంటే ఏంటంటే ది కరెంట్ అసెట్స్కి మైనస్ కరెంట్ లైబిలిటీస్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న గ్యాప్. గ్యాప్ అంటే షార్ట్ ఫాల్, దట్ ఈస్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్. ఇంకా అర్థం అవ్వాలంటే సపోజ్ ఒక ఫర్మ్కి, ఒక కంపెనీకి 1 crore కరెంట్ అసెట్స్ ఉన్నాయి. ఓకే. 1 crore కరెంట్ అసెట్స్ అంటే ఇప్పుడే చెప్పాం, రా మెటీరియల్స్, తర్వాత రిసీవబుల్ డెటార్స్ ఉన్నారు, 1 crore ఉన్నారు. బట్ కరెంట్ లైబిలిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ సే 60 lakhs కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి. ఓకే. అంటే ఎంత గ్యాపు? 1 crore minus 60 lakhs, 40 lakhs. 40 lakhs is the working capital gap. For that gap has to be bridged. దట్ ఆ గ్యాప్ని ఫిలప్ చేయాలి కదా. ఎలా ఫిలప్ చేస్తారు? దే విల్ గో టు ఎనీ బ్యాంక్ అండ్ రిక్వెస్ట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ లోన్. దాన్ని లిమిట్ అని కూడా అంటాం బ్యాంక్లో, వర్కింగ్ క్యాపిటల్ లిమిట్. ఓకే సార్ 40 lakhsకి చేస్తారు. బట్ బ్యాంక్ ఎంత ఇస్తుంది? 40 lakhs ఎవరు? 25% ఆఫ్ దట్ 40 lakhs. 25% ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ గ్యాప్ విల్ బి ఫైనాన్స్డ్ బై వే ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. వస్తుంది కదా మళ్ళీ. అప్ డెఫిసిట్ అంటే దే హ్యావ్ టు మీట్ ఇట్ ఫ్రమ్ దేర్ ఓన్ సోర్సెస్. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, దట్ బ్యాంక్ బ్యాలెన్స్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ మీటింగ్ ద వర్కింగ్ క్యాపిటల్ మార్జిన్. ఏ లోన్కైనా బ్యాంకులో మార్జిన్ ఎంత ఉంటుంది సార్? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ ఉంది, 1 crore హౌస్ తీసుకుంటున్నాను. 1 crore మార్జిన్ నా తాలూకా ఓన్ కంట్రిబ్యూషన్ ఉండాలి కదా. మార్జిన్ లేకపోతే మనకి ఇంట్రెస్ట్ ఉండదు ఆ వెంచర్ మీద. ఇప్పుడు 100% ఈజ్ ఫైనాన్స్డ్ బై ద బ్యాంక్, ఇట్ విల్ బికమ్ ఏ ఫెయిల్యూర్ కదా సార్. సో బారోయర్స్ స్టేక్, మై కమిట్మెంట్, మై ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద వెంచర్. ఓకే. అది ఇప్పుడు అర్థమైందా సార్? వర్కింగ్ క్యాపిటల్ అంటే అర్థమైంది, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. ఓకే. జనరల్గా దీనికి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ బ్యాంక్స్ త్రూ? డాక్యుమెంటేషన్ పార్టు మామూలుగా బ్యాంక్లో అసలు బిజినెస్ చేస్తున్నారు అనడానికి ప్రూఫ్ ఏంటి సార్? మామూలు ఆర్సీ, జిఎస్టీ సర్టిఫికేటు, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా లేదా, ప్రమోటర్స్ తాలూకా ప్యాన్, ఓకే, ఫర్మ్స్కి అయినట్లయితే ట్యాన్, టిఐఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఇలాంటివన్నీ తీసుకుంటాం. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడే చెప్పాం, బ్యాలెన్స్ షీటు, P&L స్టేట్మెంటు, ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఫ్లో, ఇలాంటివి. ఇవన్నీ కూడా లాస్ట్ 3 years తీసుకుంటాం ఎగ్జిస్టింగ్ ఫర్మ్ అయితే. ఎగ్జిస్టింగ్ ఫర్మ్ కాకపోతే ప్రొజెక్షన్స్ తీసుకుంటాం. ప్రొజెక్షన్స్ అంటే నెక్స్ట్ 3 years ప్రొజెక్షన్. హౌ ఇన్ 2027 ద ఫర్మ్ విల్ బీ, 2028 హౌ ఇట్స్ ప్రాఫిట్ వుడ్ బీ, ఇలా మనం తీసుకుంటాం సార్. సో కేవైసీ ఆఫ్ ప్రమోటర్స్, కేవైసీ తెలుసు కదా, కేవైసీ క్రెడెన్షియల్స్ అంటే దే ట్రాక్ రికార్డ్ హ్యాస్ టు బి బియాండ్ డౌట్. వాళ్ళు మంచిగా ట్రాక్ రికార్డ్ అయి ఉండాలి, ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ అయి ఉండాలి, సన్ రైజ్ ఇండస్ట్రీ ఉంటే బ్యాంక్స్ ప్రమోట్ చేస్తాయి. ఇవన్నీ కూడా క్రైటీరియా, ఇవన్నీ డాక్యుమెంటరీ రిక్వైర్మెంట్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందని P&Lలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 25 lakhs దానికి ప్రాఫిట్ వచ్చిందని చూపిస్తారు P&Lలో, కానీ వెదర్ దట్ 25 lakhs హ్యాస్ బిన్ అకౌంటెడ్ ఫర్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆర్ నాట్, ఐటీఆర్లో అది రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. అందుకని లాస్ట్ 3 years ఐటీఆర్ తీసుకుంటాం. సో దీస్ ఆర్ ది డాక్యుమెంటరీ రిక్వైర్మెంట్స్ ఫర్ శాంక్షనింగ్ ద వర్కింగ్ క్యాపిటల్ లోన్. ఇంట్రెస్ట్ ఛార్జెస్ అండ్ అదర్ ఛార్జెస్ ఎలా ఉంటాయి సార్? ఇంట్రెస్ట్ ఛార్జెస్ నార్మల్గానే ఉంటాయి సార్. ఇట్ వేరీస్ ఫ్రమ్ బ్యాంక్స్ టు బ్యాంక్. నార్మల్లీ ఇట్ విల్ బీ మోర్ దెన్ 10% నవేడేస్, 10% to 16%. ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్రెడిట్ రేటింగ్ ఆఫ్ ది ఫర్మ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉందనుకోండి, వాళ్ళ తాలూకా ఫైనాన్షియల్స్ బాగోలేవు, లేకపోతే ట్రాక్ రికార్డు కొంచెం అంతగా ఇది లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటం లేదు, అప్పుడు బ్యాంక్స్ విల్ ఛార్జ్ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సే 15%, 16%.
దెర్ ఇస్ ఎ క్రెడిట్ స్కోరింగ్ మోడల్ ఇన్ దిస్. క్రెడిట్ స్కోరింగ్ అంటే 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్కి సపోజ్ ఇఫ్ ద ఫర్మ్ గెట్స్ మోర్ దెన్ 80 మార్క్స్ దెన్ ఇట్ విల్ గెట్ ఫైనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫైనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే దానికి ఫర్మ్కి కనుక తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, సపోజ్ 60 మార్క్స్ 50 మార్క్స్ వచ్చాయనుకోండి, దెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి హయ్యర్, ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఓకే. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఓకే. సిబిల్ స్కోరింగ్ లాగానే. ఓకే. ఇది జనరల్గా ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ చేసే బ్యాంక్స్ అని మాట్లాడుకుంటే ఇది బ్యాంక్స్ ఓన్లీ చేస్తాయా? ఇప్పుడు జనరల్గా ఎన్బిఎఫ్సిస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సార్. ఓకే. ఎన్బిఎఫ్సి, ఎనీథింగ్, ఎనీ ఫైనాన్షియల్ ఎంటిటీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ ప్రొవైడ్. నాట్ ఓన్లీ బ్యాంక్స్, బ్యాంక్స్లో కూడా రకాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, అలాగే సపోజ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సి, ఇలాంటివి కూడా లాంగ్ టర్మ్ అవి కూడా ఫైనాన్స్ చేయొచ్చు. బట్ నార్మల్లీ దే విల్ ఫైనాన్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. ఇప్పుడే మాట్లాడాం, లాంగ్ టర్మ్ ఫైనాన్స్ అంటే టర్మ్ లోన్స్ ఫర్ పర్చేసింగ్ ద మెషినరీ, ఫర్ కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్స్, ఫర్ పర్చేసింగ్ వెహికల్స్, ఫర్ ది యూజ్ ఆఫ్ ది కంపెనీ. ఓన్లీ ప్యూర్లీ ఆన్ కొల్లెటరల్ బేసిస్, సెక్యూరిటీ బేసిస్. కొల్లెటరల్ అండ్ సెక్యూరిటీ అని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దీస్ లోన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ద టర్మ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టర్మ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నార్మల్లీ దే విల్ శాంక్షన్ ఫర్ ద టర్మ్ లోన్స్, బట్ బ్యాంక్స్ విల్ నార్మల్లీ శాంక్షన్ దీస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్. దీస్ ఫర్ షార్ట్ టర్మ్ పర్పసెస్, ఫర్ డే టు డే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ. అంతే. సో బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దే కెన్ ఫైనాన్స్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. జనరల్గా ఈ లోన్స్ విత్ ఇన్ అడ్వాంటేజెస్ ఏముంటాయి సార్ దీన్ని? లోన్స్కి అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ ముఖ్యంగా ఏంటంటే, ఎందుకు అసలు వర్కింగ్ క్యాపిటల్ లోన్కి వెళ్తున్నారు? బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ ఫైనాన్షియల్ టైట్నెస్, ఫైనాన్షియల్ డిఫికల్టీ ఉంది. ఓకే. బికాజ్ ఇట్ కెనాట్ మీట్ డే టు డే రిక్వైర్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, కంపెనీకి శాలరీస్ పే చేయడం కష్టంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ద కంపెనీ విల్ పే ద శాలరీస్? అట్లీస్ట్ ఇట్ హ్యాస్ టు టేక్ వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ టు మీట్ ద ఇమీడియట్ ఫండ్స్ రిక్వైర్మెంట్. ఇమీడియట్గా ఫండ్స్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏదో ఒక లోన్ తీసుకోవాలి. అలాగే వర్కింగ్ క్యాపిటల్లో ఎందుకు అవసరం అంటే, ఇన్వెంటరీ కొనడానికి డబ్బులు లేవు, ఇన్వెంటరీని ఆర్డర్ చేయాలి కదా. కొంతమంది క్రెడిట్ ఇస్తారు, క్రెడిట్ కూడా వాడేసాం. ఇలా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే, సపోజ్ మన గూడ్స్ సేల్ అవ్వలేదు మార్కెట్లో, దేర్ ఈజ్ సమ్ రెసిషన్ ఆర్ సమ్ కోవిడ్ పీరియడ్, మన గూడ్స్ సేల్ అవ్వలేదు మార్కెట్లో, అప్పుడు మనకి క్యాష్గా కన్వర్ట్ అవ్వదు. ఓకే. సైకిల్ వర్కింగ్ అప్పుడు బ్రేక్ వస్తుంది వర్కింగ్ క్యాపిటల్ సైకిల్. ఓకే. నార్మల్లీ స్మూత్లీ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ విల్ ఫ్లో, ఇట్ విల్ రన్. బట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్, సమ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్, సమ్ ఎక్సిజెన్సీస్, ద వర్కింగ్ క్యాపిటల్ ఫ్లో అంత స్మూత్గా ఉండదు. అలాంటప్పుడు దిస్ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ విల్ బి వెరీ వెరీ అడ్వాంటేజెస్ ఫర్ ది ఫర్మ్స్ టు టైడ్ ఓవర్ ద షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఓకే. ఇది ఫస్ట్ సార్. లిక్విడిటీ. తర్వాత ఫ్లెక్సిబుల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఫ్లెక్సిబుల్, ఏం లేదు, మనం ఉన్నవి ఏంటంటే చాలా ఈజీ. మీరేదో బ్యాంకులో లోన్స్ చాలా కష్టం అనుకుంటారు, కానీ అదేం కాదు, చాలా ఈజీ. మనకున్న బ్యాలెన్స్ షీటు, P&L ఇచ్చి చూపించి, మన తాలూకా కేవైసీ ప్రూఫ్స్ ఇస్తే ఆటోమేటిక్గా మనకున్నవి ప్రూఫ్స్ ఇద్దే కదా, మన అసలు వెదర్ అవర్ ఫర్మ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్, వెదర్ ఫర్మ్ ఈజ్ డూయింగ్ ద బిజినెస్ ఆర్ నాట్, వాట్ ఈస్ ది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ, ఇది చూపిస్తే చాలు. GST సర్టిఫికేట్ ఇవన్నీ మన దగ్గర ఉంటాయి ఆటోమేటిక్గా. ఇది పట్టుకుని ఏ బ్యాంక్ వెళ్ళినా ఆటోమేటిక్గా ఈ లోన్ శాంక్షన్ విల్ బి ఈజీ వెన్ కంపేర్ టు టర్మ్ లోన్. ఓకే. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ కదా, రన్నింగ్ బిజినెస్కి ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు బ్యాంక్స్కి. సో ఇట్ విల్ బి ఈజీలీ షార్ట్ టర్మ్ ఓన్లీ, క్విక్ డిస్బర్సల్. కాకపోతే దీనికి ఒకే ఒక స్టిపులేషన్ ఏంటంటే, ఏదైనా సపోజ్ ఒక 1 crore లోన్ తీసుకుంది, వర్కింగ్ క్యాపిటల్ లోన్ తీసుకుంది, ఆ 1 crore మీద పడే ఇంట్రెస్ట్ ఈజ్ టు బి సర్వీస్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఎట్ మంత్లీ ఇంటర్వెల్స్. మంత్లీ సపోజ్ 1 crore నెలకి ఒక 1 lakh ఇంట్రెస్ట్ పడింది అనుకోండి, దట్ 1 lakh హ్యాస్ టు బి రీపేడ్ బై ద ఫర్మ్ ఇది బై ది నెక్స్ట్ మంత్. ఓకే. 3 months కానీ పే చేయకపోతే కాన్సిక్యూటివ్గా ఇట్ విల్ బికమ్ NPA, బ్యాడ్ లోన్ అవుతుంది. అది మళ్ళీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద సిబిల్ స్కోర్. అది అట్లా. ఓకే. ఇది ఈరోజు మనం వర్కింగ్ క్యాపిటల్ గురించి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకున్నామండి. రాబోయే నెక్స్ట్ డేస్లో ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్కారం.